నమస్కారం అండి. ఈరోజు మనం చేయబోయే వీడియో వచ్చేసి కలగూరాకు పప్పు. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తయారీ విధానం ఒకసారి చూద్దాము. ముందుగా మనం కలగూరాకుని నీట్గా కడిగి పెట్టుకుంటాం. కలగూరని ఎందుకంటున్నానంటే ఇందులో చిర్రాకు ఉంది, తోటాకు ఉంది, అలాగే పప్పాకు ఉంది, అటికి మామిడాకు ఉంది. కాబట్టి ఇది కలగూర అంటాము. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకుంటాము. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాసు నిండా కందిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. కందిపప్పు అయితే శుభ్రంగా కడుక్కొచ్చేసానండి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. నేనైతే 7 టమాటాలు తీసుకున్నానండి, మీడియం సైజువి. అలాగే పచ్చిమిరపకాయలు మీరు ఎంత కారం తినగలుగుతారో అంత వేసుకోండి. అలాగే పులుపుకు తగ్గట్టు చింతపండు. టమాటా పండ్లు ఎక్కువ వేసాం కాబట్టి చింతపండు కొంచెం వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కలగూరాకుని ఇందులో వేసుకుందాం. కొంచెం పసుపు. ఇప్పుడు 1.5 గ్లాసు నీళ్ళు వేసుకోవాలా. కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలండి. కుక్కర్ అయితే ప్రెషర్ తగ్గిందండి. చూడండి ఆకుకూర పప్పు ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ కలగూర పప్పుని బాగా మెదుపుకుందాము. రుచికి సరిపడా రాళ్ళు ఉప్పండి. మళ్ళీ తక్కువైతే మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడైతే ఈ కలగూర పప్పుని బాగా మెదుపుకోవాలి. రాళ్ళ సట్ల మెదుపుకుంటే మటుకు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆకుకూర పప్పు అయితే ఎనపడం అయిపోయిందండి. ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దంచి పెట్టుకున్న తెల్లవాయలు వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక ఎర్రగడ్డ వేసుకున్నాము. ఇప్పుడు మీడియం సైజ్ ఎర్రగడ్డ అండి, సన్నగా తరుక్కొని ఇది కూడా కొద్దిసేపు వాడనివ్వాలా. ఎర్రగడ్డ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మెదిపి పెట్టుకున్న పప్పుని వేసుకుందాము. పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసి చాలుకుని ఉంటే వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించినామంటే కలగూర పప్పు అనేది రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా కలగూర పప్పు అనేది తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.